చూడొచ్చు వాళ్ళ తల్లి కూడా వాళ్ళు బీడీలు చుట్టూ ఒక జీవనం సాగించేటటువంటి నూర్ మొహమ్మద్ తల్లి వాళ్ళు సొంత కష్టాన్ని కూడా నమ్ముకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆమె తన పని తను చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరి ఆమె తల్లి ఏం చెప్తుందో చూద్దాం. అమ్మ, ఏంటి నీ కొడుకు మీద వస్తున్నటువంటి ఏం చెప్తావు? నా కొడుకు అట్లావాడు కాదు సార్. నా కొడుకు మంచోడు. పిల్లప్పటి నుంచి ఈ గొర్రెలోనే పుట్టినాడు. ఇక్కడే ఉండాడు. మేమే వేరే గేరు కూడా మార్చలేము. మేము ఉండేది ఈడే. నేను పుట్టిండేది, నా పెళ్ళి అయిండేది, నా పిల్లలు పుట్టిండేది ఈ గేరే. నా పిల్లలు మంచోడు. ఎవరు చెడ్డోడు జతలు కూడా పోడు. ఇది కూడా అలవాటు ఏం లేదు నా కొడుకుకి. మంచోడు, చాలా మంచోడు. ఇంతమంది చాలా మంది వచ్చి పోలీసులు మీ కొడుకుని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారంటున్నారు. చేశారంటున్నారు. మాకు ఎంత ఎంక్వైరీ చేసినారు మా ఇంటికి. ఏంది లేదులేమ్మా, ఊరికి అనుమానంతో ఏ కాదు వస్తాడని పిల్లోడు అని అన్నారు. మాకి పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. అనుమానంతో లేదమ్మా, నువ్వు ఎందుకు భయపడద్దు అన్నారు. నీ కొడుకు సపరేట్ రూమ్లో పైన ఉంటాడు కదమ్మా, ఆ రూమ్లో చాలా సిమ్ 2 వారాలు ఆయా వీటికి వచ్చి అంతే. లేకుంటే మా రూమ్లోనే అంతా మేము కలిసి ఉండేది. సిమ్ కార్డులన్నీ చాలా దొరికినాయి. ఊరికి అబద్ధం సార్. నా కొడుకు దగ్గర ఏంది ఉండేది ఒక ఫోనే. అంతా వెతికి చూసిపోయినారు. అంతా అబద్ధం చెప్తాండారు నా పిల్లల మీద. నా కొడుకు అట్లా వాడు కాదు. నాకేమో నా కొడుకు కావాలా సార్. నాకంటే ఎవరు లేరు. ఆ పిల్లడు ఒకటే ఉండేది నాకు, నా బిడ్డ. ఈ ఇండ్లు పాత ఇండ్లు రిపేరీ చేసుకొని 2 వారాలు ఆయా వచ్చి ఇంటికి అంతే. నాకైతే ఎవరు లేదు, భర్త కూడా లేదు. ఇంకా ఉంటే దాతారు ఆ పిల్లడు. ఆ పిల్లడికి చూసే ఇట్లా. ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చి వెతికారు కదమ్మా, అప్పుడు ఏమైనా తీసుకెళ్ళింది మీరు చూసి? ఏంది లేదని వాళ్ళే చెప్పిరి. ఫోన్లో ఎవరికో ఏంది లేదు అని చెప్పిరి. అక్కడ ఫోన్లో ఎవరికో అంతా చూసి అంతా కెమెరా చేసుకొని ఎంత సోదరు చేసుకొని పోయినారు సార్. ఏంది దొరకలే. మళ్ళీ పిలుచుకొని పోయినారు మా పిల్లలకి. ఎందుకంటే లేదమ్మా, ఎంక్వైరీ చేసి పంపిస్తాము, ఎంక్వైరీకి వచ్చినాము ఏమంతే అని చెప్పినారు మాకు. ఇప్పుడు నీ కొడుకుని వాళ్ళు పోలీసులు వెంట పెట్టుకుని వచ్చారు కదా, నీతో నువ్వు మాట్లాడలేదా నీ కొడుకుతో? ఎవడా మాట్లాడకిలే. వాడు మాకు మాట్లాడాం, మేము వాళ్ళకి పక్కనే ఇద్దరు ఉన్నారు. మేము ఎందుకు మాట్లాడలేదు సార్. ఊరికి చూసినాం, ఇద్దరంతా నీళ్ళు ఇచ్చినాం తాగేకి. చూడొచ్చు ఇక్కడ మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ నూర్ మొహమ్మద్ ఉంటున్నటువంటి నివాసం తల్లి కానీ చెల్లి కానీ వాళ్ళ తమ్ముడు కానీ చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో, నూర్ మొహమ్మద్ అటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి చాలా మంచి వ్యక్తి, చాలా కూల్గా ఉండే వ్యక్తి. అందులో ఏదైనా తను చేయాలన్నా కూడా ఎవరితో అయినా మాట్లాడాలని చాలా తక్కువగా మాట్లాడారు. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు వచ్చారు ఇక్కడికి పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళాడు అని కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడైతే మాత్రం మాకు తర్వాత ఒకరోజు తెల్లవారుజామున చాలామంది పోలీసు అధికారులతో ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ ఇంట్లో మొత్తం చూశారు. కాకపోతే ఏమీ లేవని చెప్పారు. కానీ కాకపోతే మా అన్న కానీ లేదంటే వాళ్ళ తల్లి చెప్తున్నటువంటిది ఒకటే, నా కొడుకు చాలా మంచి వ్యక్తి, ఎవరితోనూ ఇటువంటి అనుబంధాలు ఏమీ లేవు, అందులో మాట్లాడడం కూడా, ఎందుకంటే ఫోన్లు కావచ్చు ఇలాంటి ఇటువంటివన్నీ కూడా ఏమి ఉండేటివి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎందుకు ఇటువంటివి వచ్చాయో నా కొడుకు నాకు కావాలి. పోలీసులు అయితే మాత్రం మరి ఏం చెప్తారో, మా కొడుకుని వచ్చి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఏంటివి దొరకలేదని చెప్పారు. కాబట్టి బయటకైతే చాలా సిమ్ములు దొరికాయి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారమ్మా, మీకు ఏమవుతారు? సార్ మాకి నా తమ్ముడు అట్లా పని చేయదు సార్. ఒకరికి జత పోదు, ఒకరికి అది ఏం లేదు. హోటల్ నమాజ్ ఇండ్లు తప్ప ఏం లేదు సార్. మాకు మా తమ్ముడు కావాలా సార్. మా పెద్దదికు ఎవరు లేదు సార్. మా నాన్నగారు లేదు, అతనే సార్. అట్లా పని చేయదు. 50 సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మేము ఆ ఊరికి పోలేదు, ఆ పెళ్లి కన్నా పోదు సార్. పిలిస్తే కన్నా రాదు, నువ్వే పో అంటారు సార్. అట్లా పని చేయదు సార్ నా తమ్ముడు. మీ తమ్ముడు మీరున్నారమ్మా? పోలీసులు మొన్న తెల్లవారుజామున పిలుచుకొచ్చారు సార్. ఎవరికి మాట్లాడలేదు, ఇది లేదు సార్. వాళ్ళు వచ్చినారు అందరికీ. మా అమ్మకి ఒకటే మాట్లాడినారు సార్. అంతా తీసేసినారు. బీరువా గీరువా ఫ్రిడ్జ్ అంతా చూసినారు సార్. ఏం దొరకలేదని చెప్పినాను సార్. ఏం లేదు ఎంక్వైరీకి అని చెప్పినాను. ఇప్పుడు పోలీస్ వాళ్ళు వస్తేనే మాకు తెలిసింది సార్. అట్లా పిల్లలు కదా మా పిల్లలు, అట్లా పిల్లలు కాదు సార్. చాలా మంచివారు సార్. ఒక జత కన్నా పోదు సార్. ఇంట్లో పైన రూమ్ లో మీ తమ్మునికి సంబంధించి చాలా దొరికే సిమ్ కార్డులు సార్. అది అబద్ధం, చూపిస్తాను సార్. 4 జత బట్టలు తప్ప ఏం లేదు సార్ నా తమ్ముడికి. 4 జత బట్టలు తప్ప ఏం లేదు సార్. అది కానీ డబ్బులు కానీ వేసారు. మేమే ఆడబాబా బంగారం పెట్టి అది పెట్టి ఇండ్లు కట్టినాం సార్. బాడీకి ఆడ కడతారని హోటల్లో పని చేసుకుంటారు మా తమ్ముడు, అంతే సార్. ఏం కోరుకుంటున్నారమ్మా మీ తమ్ముడు? తమ్ముడు మాకు కావాలా సార్. అట్లా పనికి పోతుంది సార్. వాళ్ళ 4 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి మీరే సాయం చేయండి సార్.
చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళకి నా తమ్ముడికి ఎవరు లేదు సార్, వాళ్ళకన్నా చూసి అట్లా పని చేయదు సార్ మా తమ్ముడు. నా తమ్ముడికి 4 పిల్లలు సార్, నేను పెద్దది, మా 2 తమ్ముడు, నాకు ఇంకన్నా 3 చెల్లెలు, మేము 4 సార్. ఇక్కడ ఉన్నాము, పెళ్లి చేసుకొని మేము ఎక్కువ. మా అమ్మ, నా చెల్లెలు, నా తమ్ముడే ఉండేది సార్ ఇక్కడ. మొహమ్మద్ నివాసం ఉండేటువంటి ఇంట్లో ఉన్న ఇంతకుముందు తల్లి చెల్లెలు తమ్ముడు వాళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఈ రూమ్లోనే పైన నూర్ మొహమ్మద్ ఉండేవాడు అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడికే పోలీసులు కూడా వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి దీంట్లో ఇక్కడ చాలా దొరికాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిమ్ కార్డులు కావచ్చు, ఇలాంటి నిషేధిత వస్తువులు దొరికాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ నూర్ మొహమ్మద్ అయితే ఇక్కడే నివాసం ఉండేవాడు, ఇక్కడే తను పైనకి వచ్చి పడుకోవడం రెస్ట్ తీసుకోవడం వచ్చి ఇక్కడే ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఉందో ఏమీ దొరకలేదు అని ఆ బంధువులకి పోలీసులు చెప్పారంట. మరి ఆ బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా మరి ఏంటి ఇక్కడ నుంచి పోలీసులకి ఏం సమాచారం దొరికిందో మరి పోలీసులు ఇంతవరకు మనకు బయటికి ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికైతే స్థానిక పోలీసులు చెప్తున్నది ఒకటే, మేము తొందరలో ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్వాపరాలు తెలియచేస్తామని స్థానిక డిఎస్పీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏంటి నూర్ మొహమ్మద్ పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం కాస్త వేచి చూడాలి. ముఖ్యంగా పోలీసులు అయితే పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. ఎన్ఐఏ బృందాలు వచ్చాయని ఒకవైపు, పోలీసులు అయితే అటువంటివి ఏమీ లేదు అని మరోవైపు ఇటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 4 రోజుల నుంచి ఇది 4 నుంచి 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. ముఖ్యంగా మొదట్లో కనిపించకపోతే మేము చాలా ఆందోళన చెందాం, మా అన్న కనిపించకపోతే పనిచేసేటటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదని చెప్పడం వల్ల మేము తిరిగి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి నమోదు చేయాలని చెప్పేసి అన్నప్పుడు పోలీసులు కూడా ఎవరు లేరు. ఈ మధ్య కాలంలో పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు వెళ్ళారు, మీరు 2 రోజుల తర్వాత రావాలని చెప్పినటువంటి పరిస్థితి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి మొత్తం మీద అయితే మాత్రం పోలీస్ అధికారులు కావచ్చు, ఎన్ఐ అధికారులు ఏం తెలుస్తారో అన్నది వేచి చూడాల్సిన అంశం. కానీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళ అక్క సొంతం కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మా తమ్ముడు నూర్ మొహమ్మద్ అటువంటి వ్యక్తి కాదు కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు కాబట్టి దయచేసి మా తమ్ముడిని మాకు పోలీసులు అప్పగించాలని ఒకవైపు కోరుతున్నాను. మొత్తం మీద ఇంట్లో అయితే మొత్తం అన్ని బట్టలు కావచ్చు, బీరో కావచ్చు అన్నీ ఓపెన్ చేసి చూశారు, అయినప్పటికీ ఏమీ దొరకలేదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మా తమ్ముడు వచ్చినప్పుడు కూడా మేము ఎవరు మాట్లాడడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే పోలీసులు చాలామంది ఇంటి దగ్గరికి బయట చాలామంది ఉన్నారు, లోపలికి చాలామంది వచ్చారు. కాబట్టి ఇప్పుడైతే మాత్రం మా తమ్ముడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా, మా వాడు అటువంటి వాడు కాదు అని వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఎంక్వైరీలో ఏం తేలుతుంది, ముఖ్యంగా పోలీసులు ఏం చెప్తారు? ఇప్పటికైతే పోలీసులు కూడా సమాచారం పెద్దగా చెప్పనటువంటి పరిస్థితుల్లో మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, నూర్ మొహమ్మద్ పాత్ర ఏంటి అనేది మనం తెలియాల్సి ఉంది.